హాయ్ నమస్తే వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఫేస్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయి, అవి ఏంటి ఎలా అనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ముందు ఒక మంచి సోడా తోటి రోల్ రైడా తోటి స్టార్ట్ చేద్దాం. చిన్నప్పుడు గుర్తుందా, ఇళ్ళ ముందుకి సోడాలు బండి వాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏంటంటే అమ్మమ్మ వాళ్ళు నానమ్మ వాళ్ళు బయట రచ్చబండ దగ్గర 6-6:30 కల్లా తినేసి బయట కూర్చొని సోడా ఇట్రా అని చెప్పి కొట్టుకుని తాగేవాళ్ళు. దాని ఉద్దేశం ఏంటంటే ఏం తిన్నా కానీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా అరిగిపోతుందని అప్పట్లో వాళ్ళ ఉద్దేశం ఉండేది. ఇప్పుడేమో ట్రెండ్ మారిపోయి అది ఎటేటేటో మిక్స్ అయ్యగలంత అవుతుంది, అది సెకండరీ. ఇంతకీ ఈరోజు నేను ఎంచుకున్న సబ్జెక్ట్ ఏంటంటే, మీకు పండగ సీజన్ కదా, హాలిడేస్ కదా, పిల్లలకి గారెలు కావాలి, పూరి కావాలి, చికెన్ కావాలి, అన్నీ కావాలి. అన్నీ కూడా ఈజీగా ఎలా చేసేయాలి, ఇట్లా ఎలా చేసేయచ్చు చూపిస్తాను. దేంతో? కాకినాడ. నాకు ఆ పాట విన్నా కానించి ఆ కాజాలు తినాలా, ఆ గారెలు చేసి చూపించాలా మీకు. అండ్ దెన్ ఇంకోటి ఏంటి, నిమ్మ సోడా, ఇంకా పూరి, పొంగే పూరి, ఇవన్నీ కూడా చూపించాలని ఉంది. ఆ ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాను. పూరీలు మీకు పొంగేటట్టు మంచిగా రావాలంటే పిండి కలపడం చాలా ఇంపార్టెంట్. ఇదిగోండి అసలు సీసలు బంసి గోధుమలు తీసుకొచ్చి పట్టించిన పిండి. దయచేసి బయట ఆటలు ఏవి కొనకండి. నేను చెప్పినా కానీ కొనకండి. నేను చెప్పినా కానీ అని ఎందుకు అంటున్నానంటే, ఎవరైనా ప్రమోషన్స్ కోసం అవి ఇవి చెప్తే కనుక కొన్ని ఉంటాయండి, ఏది చెయ్యాలి ఏది చేయకూడదు అని. నేను చేయకూడదు అనుకున్నవి చెయ్యను. మైదా మీరు మొత్తం తిరగండి, ఏదైనా స్వీట్స్లో కంపల్సరీ ఏంటో తప్పితే మైదా అనేది చాలా తక్కువ వాడతాను నేను. అలాగే గోధుమ పిండి ఎప్పుడు నా జీవితంలో ఇంతవరకు బయట కొనలే. గోధుమలు తెప్పిస్తాం, పట్టిస్తాం, సో దట్ అదొక అథెంటిసిటీ అంతే. గోధుమ పిండి తీసుకున్నామా, దీంట్లో కొద్దిగా బొంబాయి రవ్వ, ఇంత గోధుమ పిండికి ఇదిగోండి ఇంత బొంబాయి రవ్వ చాలు. అండ్ ఉప్పు మీరు ఎలాగ వేస్తారు నేను చెప్పక్కర్లేదు, అది పింక్ సాల్ట్ అందుకని పింక్ కనిపిస్తుంది. కొంచెమే ఉప్పు, కర్రీలో ఉప్పు ఉంటుంది కదా, ఎక్కువ వేయకూడదు. తెలియని సీక్రెట్ ఏంటంటే కొంచెం పంచదార కూడా వేస్తే పూరి చాలా స్వీట్గా నీట్గా వస్తుంది. దీన్ని ఒకసారి కలిపేయండి. ఫస్ట్ ఇట్లా మనం నీళ్ళు పోసిన తర్వాత కలవటం కొంచెం టఫ్ ఉంటుంది, సో ఇట్లా కలిపేయండి. అయిపోయిందా? ఇప్పుడు కొంచెం వేడి చేసిన నూనె పోయండి, కొద్దిగానే, ఎక్కువ అవసరం లేదు. మిగతాది వాటర్ మీరు ఎప్పుడు కలిపినట్టే. ఇందులో దాన్ని ఏమంటారు, బేకింగ్ సోడాలు బేకింగ్ పౌడర్లు ఏం కలపకండి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోండి మీకు ఇష్టమైనట్టు. చాలు. తమిళక్క ఇంకా కలిపేసేయమ్మా. ఎప్పుడైనా నువ్వే కదా మన ఇంట్లో గోధుమ పిండి కలిపేది, మెత్తగా చపాతీలు చేసేది. కలుపు. నేను ఈలోపు గారెల పిండి కూడా కలిపిస్తా. గారెలు వేసేటప్పుడు ఎప్పుడైనా మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే, నూనె పొయ్యి మీద పెట్టేసేయండి, అది కాగుతుంటుంది. సో పిండి చక్కగా ఇట్లానే ఇది మంచిగా గట్టిగా రుబ్బుకున్న మినపపిండి, ఓన్లీ మినపప్పు. ఇట్లా స్పాంజ్ లాగా ఇట్లా రావాలా, చూసారా? అప్పుడే మంచిగా వస్తుంది గారె. సో రోల్ రైడాకు ఒకసారి థ్యాంక్స్ చెప్పాలండి. రీజన్ తెలుసా? నాకైతే మన అనుకోవటంలో చాలా సంతోషం అనిపిస్తుంది. ఎట్లా, ఫస్ట్ మన కాలనీ మన పీపుల్, మన ఊరు మన పీపుల్, మన స్టేట్ మన పీపుల్, తర్వాత మన దేశం, ఆ తర్వాత అలా కొంచెం పెరుగుతా మనకు వస్తే మన తెలుగులో రాప్ సింగర్ అంటే చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో రోల్ రైడా అని పేరు బిగ్ బాస్ సీజన్ 2లో చూశాను. అతని సాంగ్ నేను ఫస్ట్ టైం ఏదంటే, సంక్రాంతి పండగకి పతంగి పాట ఒకటి ఉంది. కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ దానికి. అప్పుడు అనుకున్నాను ఎవరితను, మన తెలుగు అందరిగా ఆహా ర్యాప్ సింగర్ తెలుగులో. అతను రాసిన కాకినాడ కాజా అది విన్నాక నాకెందుకో మన వాళ్ళు ఒకళ్ళంటే అట్లా పైకి ఎదుగుతున్నారు కదా అని అదొక తృప్తి. ఆ తృప్తిలో భాగంగా మన పండుగ సీజన్ని అన్వయించుకొని ఆ పాట గుర్తు రాగానే గారెలు, పూరి. కాకినాడ కాజా మాకు ఇక్కడ దొరకదు, నల్గొండలో ఎవరన్నా ఉంటే పంపించండి, తిని పెడతా. మన కాజాలు ఏముంటే అవి తిందాం. ఇప్పుడు నిమ్మ సోడా తాగేద్దాం, తినేద్దాం. ఇప్పుడు
పూరి పిండి ఎలా కలపాలో చెప్పుకున్నాం. పూరి పిండి కలిపి కొంచెం సేపు క్లాత్ వేసి పక్కకు పెట్టినా నష్టం ఏం లేదు, ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. గారెల పిండి మాత్రం వెంటనే వేయాలి. సో కొంచెం పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇది కూడా స్మూత్గా గారెలు రావాలంటే అల్లం, మెయిన్ సీక్రెట్ అల్లం. కొంచెం అల్లం ముక్కలు వేయండి, కొద్దిగా ఉల్లిగడ్డ. ఈ ఉల్లిగడ్డ మీరు వేసే ముందే కలపాలి, సీక్రెట్ టిప్. ముందే కలిపి పెట్టేస్తే నీళ్ళు అయ్యి గారె లూజ్ అయిపోతుంది, వడ నూనె పీల్చేస్తుంది. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు అనేది మన ఇష్టం. కొంచెం జీలకర్ర, కొంతమంది వాము వేస్తారు, మన ఇష్టం అది. కొంచెం జీలకర్ర వేస్తా లైట్గా, వెరీ లిటిల్. గారెకు ఒక 2 జీలకర్ర ఒక్కలు వస్తే చాలు. ఉప్పు. మీకు గారెలు పూరి వేసే లోపల చికెన్ వేసేస్తాం, సూపర్ ఉంటుంది. వాళ్ళు మా ఇంట్లో వాళ్ళకి పండగ. రోల్ రైడా ఏమో కానీ మా ఇంట్లో వాళ్ళకి పండగ. దసరా మాకు ముందే వచ్చింది. ఇక్కడ ఏంటంటే ఆంధ్ర సైడ్ ఏమో దసరా వెళ్ళిపోయినాక నాన్ వెజ్ తింటారు. తెలంగాణ సైడ్ ఏంటంటే దసరా రోజు కంపల్సరీ నాన్ వెజ్, వడలు, గారెలు లాంటివన్నీ చేస్తారు. ఆటలు పడకుండా ఇల్లు ఉండదు, అట్లా ఉంటుంది ఇక్కడ. మార్నింగ్ పూజ చేసేసారంటే అయిపోయింది కదా. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేయడం గారెలు చికెన్తోనే స్టార్ట్ చేస్తారు. ఆంధ్ర సైడ్ ఏమో తప్పు, ఆ రోజు తినరు, తెల్లారి తింటారు. అవును, అక్కడ నెక్స్ట్ డే. ఏది కరెక్టు ఏది రాంగ్ అంటాం మనం ఎవరని చెప్పండి. ఎవరి నమ్మకాలు, ఏ ప్రాంతానికి తగ్గట్లు ఉండే అలవాట్లు వాళ్ళవి. అయిపోయింది, కలిపేసిన. వంటలింట్లో నాకు తల్లో నాలుకలాగా అండి ప్రమిళ. చేస్తా, ప్రమిళ లేకుండా కూడా వంట చేస్తా, కానీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు అది. నేను ఎప్పుడన్నా ప్రమిళ లేనప్పుడు వంట చేసేస్తాను మామూలుగా క్యాజువల్గా. ఆమెకు బెంగ వచ్చేస్తుంది, అంటే నేను లేకుండా కూడా మేడం చేసేసుకుంటారనమాట అని బెంగ పెట్టుకుంటుంది. చేస్తా, నేను అసలు ఆగను. కాకపోతే క్లీనింగ్ మాత్రం వచ్చాక ఆమె చేయాల్సింది. గట్లన్నీ ఆగం చేసి పెడతా. చికెన్ ఇంకా రాలేదు, నేను వెయిటింగ్. వాటర్, నీళ్ళు తడి చేసుకోవటం అనేది మస్ట్ అండి. అందుకని ఇది ఇట్లా గట్టిగానే ఉండనియండి, అసలు ఎక్కడ లూజ్ లేదు. చూసారా, ముందు కొంచెం ఇట్లా వేసి చూడండి. కాగాలి ఇంకా, లేకపోతే ఏమైందంటే నూనె పీల్చేస్తుంది. మా అమ్మ చెప్పినా కదా బిఫోర్ లాస్ట్ మంత్ చనిపోయారని. అమ్మ ఉన్న రోజులు పిండి కలపటం, పచ్చళ్ళు చేయటం అంతా నా పని. కానీ గారెలు చేయటం, పూర్ణాలు చేయటం, ఇట్లా నూనె పనులు, ఇట్లాగా జిదుగు పనులు ఉంటాయి చూసారా, అవన్నీ అమ్మే చేసేది. పొయ్యి దగ్గర అమ్మ నుంచో పెడితే ఎన్ని 100 గారెలన్నా వేసేది అమ్మ. ఇప్పుడు వస్తుంది ఇనుప కళాయి, అందులో లోతున్న కళాయి, ఎక్కడ ఏం అంటుకోవండి, చక్కగా అడుక్కి వెళ్ళిపోతాయి. కొంచెం లైట్గా ఉడికిన తర్వాత పైకి తేలుతాయి. మనం పూర్వపళ్ళు కనిపెట్టినవి, వాడినవి అన్నీ అద్భుతం అండి. దాన్ని మధ్యలో మనం చెడగొట్టాము, మళ్ళీ దానికి వెళ్ళిపోతున్నాం. మా ఇంట్లో మా పద్మక్క సూపర్గా వేస్తుంది గారెలు. ఇంత గారెలు వస్తాయి నా చేతికి. ఈ రోల్ రైడా కాకినాడ కాజా పాట రాసిన అతను అసలు పేరు రాహుల్ కుమార్ వెల్పుల అంట. అయితే ఆయన పాప్ సింగర్గా, ర్యాప్ సింగర్గా ఆయన పెట్టుకున్న పేరు, ఒక ర్యాపర్గా ఆయన పెట్టుకున్న పేరు రోల్ రైడా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ పాట గురించి చేస్తున్నాను వీడియో అని చెప్పగానే మా కెమెరామెన్స్, ఎడిటర్స్, వేరే వాళ్ళందరికీ తెలుసు అతను రోల్ రైడా అంటున్నారు. అంటే నేనేమో చదువుకున్నా ఆయన గురించి. ఆ సంక్రాంతి పాట విన్న తర్వాత ఐఎమ్ హ్యాపీ దట్ అందరికీ తెలుసు అని. ఆ పాట కూడా భలే హిట్ అయిందండి. ఈ పాట విన్నారా మీరు ఇంతకీ? కొంచెం పిక్చరైజేషన్ ఏంటంటే మనకి సింక్ అయినట్టు అనిపించదు, అది ఒక సపరేట్ థీమ్లో తీశారు కాబట్టి. కానీ మనం అవన్నీ ఎందుకు చూస్తాం చెప్పండి? మన తెలుగు అబ్బాయి మంచి ర్యాప్ సాంగ్ పాడిండా ఇంతవరకే చూస్తాం మనం. అలా అనుకుంటే బాలకృష్ణ సినిమా ఉంది జానవులే, అది ఎలా ఉంటుంది మీనింగ్, కానీ ఎంత సూపర్ హిట్. అలాంటిది మేబీ గారెలు తేలుతుంటే వచ్చే ఫీలే వేరు. చూడండి చిట్టి గారెలు ఎంత బుద్ధిగా ఉన్నాయో. చికెన్ వస్తుంది, నేను ఈ లోపు కుక్కర్ పెట్టుకొని ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం వెల్లుల్లి అట్లా ఎక్సెట్రా అంతా వేయించేసుకుంటూ ఉంటా. చికెన్ రాగానే టక్కనేసి కుక్కర్ విజిల్స్ వేయటమే.
సో కుక్కర్ పెట్టేసా, స్టవ్ ప్రమిళ ఉల్లిపాయలు అండ్ ఆయిల్. చికెన్ వచ్చే లోపల మనకి ఇంట్లో పని అయిపోవాలి. మార్నింగ్ నేను మా ఇంట్లో 4 ఉన్నామండి, 50 ml ఆయిల్ వాడాను. ఇప్పుడు కూడా ఒక 50 ml ఆయిల్ వాడితే మా 4కి ఓకే. అంటే 100 ml పర్ హెడ్ 25 grams గుర్తుపెట్టుకోండి. గారెలు గుర్తుపెట్టుకోండి, మనం తీసి పక్కకు పెట్టాక కూడా కొంచెం కలర్ వస్తాయి. మరీ ఎర్రగా వేగేదాకా ఉంచకండి, లోపల ఉడికిందా అనే ఒక కన్ఫర్మేషన్ వస్తే చాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడే నూరాలి, లేకపోతే అప్పటికప్పుడే గ్రైండ్ చేయాలి నాకు, లేకపోతే ఆ టేస్ట్ నాకు రాదు. చేతికి అంటుకుంటున్నాయి అంటే నీళ్ళ తడి చేసుకోవాలని అర్థం. ఇంకా చిన్న గారెలు కూడా వేసుకోవచ్చు. నీళ్ళల్లో మనం స్విమ్మింగ్ చేసినా ఇంత సంతోషం రాదండి. ఆ గారెలు చూడండి ఎట్లా స్విమ్ చేస్తున్నాయో, చాలా అల్లరి కూడా చేస్తున్నాయి. ఈ లోతు గిన్నె తీసుకోవటం వల్ల అడ్వాంటేజ్ మీకు తెలుస్తుందా? ఇంత చిన్న మోకుల్లో జనరల్గా అసలు అంటుకోకుండా గారెలు రావు. ఎలా వస్తున్నాయి 6 గారెలు ఈ చిన్న మోకుల్లో? కిందకి వెళ్ళిపోతుంది, ఏదైతే మనం వేసినామో అది ఫస్ట్ కిందకి వెళ్ళిపోతుంది. మనం కూడా ఇట్లా సైడ్ నుంచి వదలాలి. ఎప్పుడు లేనిది ఫస్ట్ టైం బిగ్ బాస్ చూస్తున్నా నేను. ఇంట్లో అందరు గొడవ చేస్తున్నారు. పిచ్చా మీకు ఏంటది? వాళ్ళు ఏదో 24 గంటలు వాళ్ళు చూపించడం బాగుంది, మీరు చూడటం బాగుంది, దాని గురించి డిస్కషన్ ఏంది అసలు అట్లా అనేదాన్ని. ఫస్ట్ టైం చూస్తున్నా నిజంగా. నేను కూడా ఐ హేటెడ్ వన్ లేడీ, ఆమె ఎలిమినేట్ అయిపోయింది. పేర్లు చెప్పటం ఇష్టం లేక. నేను చచ్చిన వెళ్ళను, నాకు రాదు. ఆయన చాలా పాపులారిటీ ఉన్న వాళ్ళకే వస్తుంది బిగ్ బాస్కి. చాలా వద్దమ్మా అంటే 3 నెలలు నేను లేకపోతే ప్రశాంతంగా ఉందామని ప్లాన్ వేసినావా? మా వాళ్ళందరూ ఏమైపోతారు నా వంటలు లేకపోతే. ఒకటండి నాకేమనిపించిందంటే, మనకంటూ పర్సనల్ లైఫ్ ఉంటుంది కదా, అదంతా కూడా ఆ ఫ్రస్ట్రేషన్లో వాళ్ళు బయట పెట్టేస్తుంటే నాకు ఇట్లా గుండె కొట్టుకుపోతుంది అక్కడ. అబ్బా ఎందుకు అవసరం లేని కూడా మాట్లాడుతుంటే అయ్యో 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 అని బాధ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ తర్వాత చాలా ఫీల్ అవుతారు, బయటకి మాటలు అన్న వాళ్ళే చాలా ఫీల్ అవుతారు. జై శ్రీ ఆంజనేయ వేసేసిన. పూరి ఎప్పుడు కూడానండి మందం ఉండాలి, అండ్ అది లోపలికి పడగానే ఇట్లా ఒత్తాలి దాన్ని ఇంకా లోపలికి, అప్పుడు ఇట్లా పొంగదు. చూసారు ఎలా పొంగిందా? అండ్ కొంచెం అటు ఇటు కాలనివ్వాలి. దిస్ ఈస్ ద సీక్రెట్ టిప్స్ ఆఫ్ పూరీస్. ఏంటేంటి? బొంబాయి రవ్వ, పంచదార, ఉప్పు, నూనె కాకుండా తాల్చేటప్పుడు నూనెతోని తాల్చాలి, నూనె ముంచుకొని, పొడితోని వద్దు. మన పూరి కూడా రెడీ అయిపోయింది. రోల్ రైడా రోల్ రైడా. ప్రతిదీ పొంగుద్ది, పొంగినట్టు ఉండుద్ది. లైట్గా కలర్ వస్తే తీసేసాక ఇంకొంచెం కలర్ వస్తుంది. పూరి ఐటెం కూడా నేర్పిస్తుంది శైలజ అని తిట్టుకుంటున్నారా? లేదండి, మన పిల్లలకి బాగా రావాలి కదా, భయపడకుండా ఉంటారు కదా. మీకు చెప్పట్లే, మన పిల్లలకి చెప్తున్నా. పొద్దునుంచి డల్గా ఉన్నాను తెలుసా. వీడియో మీకు చేస్తున్నాను అనగానే నాకు హుషారు వచ్చింది. యూట్యూబ్లో మీరు పంపించే కామెంట్స్, లైక్స్ ఇవే నాకు చాలా శక్తి. పూరీలు మీకు ఇలా కనిపిస్తే బాగుండు. ఇదిగోండి ఇలానే ఉంటాయి. మన చికెన్ ఉడికిపోతుంది. పూరీని ఎంత అలవోకగా, ఎంత సుతారంగా తిప్పాలంటే తిప్పాలి, లేకపోతే దాని పొట్ట పగులును. ఆ తర్వాత పిల్లలు చూసి దాన్ని పడతా అంటారు పూరి అన్నారు. ఇదిగోండి మన గారెలు అయిపోయినాయి, పూరీలు అయిపోయినాయి, చికెన్ అయిపోయింది, కాజాలు బయట నుంచి వచ్చినాయి, కాకినాడే కాదు. సో మన రోల్ రైడా పాటను గుర్తు చేసుకుంటా, నిమ్మకాయ పులుపు. అంటే ఇవేం తిన్నా కానీ నిమ్మకాయ వేసుకొని ఈ సోడా అయితే అరిగిపోతుంది అని అర్థం. సో చలో పూరీలు చూసారా, నేను వండి 1/2 గంట పైన అయింది, అయినా కానీ అలాగే ఉన్నాయి. టిప్స్ పాటిస్తే ఇలా వచ్చేస్తాయి.
చలో ఫస్ట్ ఏం తిన్ను, ఇంకి పింకి పాంకి, ఫాదర్ హ్యాస్ ఎ డాంకీ, ఇంకి పింకి పాంకి పాంకి. మనకి ఏది ఇష్టమో దాని మీదకి వెళ్తుంది. నాకు అదే ఇష్టం. పూరి కంటే ఎక్కువ నాకు వడ. చూసారు ఇది వడ ఎట్లా తొనిగిపోతుంది. ఈ చికెన్ అంతా నాకు ఇవాళ నేను 200 grams చికెన్ తినాలి. ప్రోటీన్ నా డైట్లో ఇది లేదు. ఆ పాట ఇప్పుడు దీన్ని కూడా అంతే ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా ఇంత ఈజీగా లోపలంతా ఉడికిపోయింది మంచిగా. ఇట్లా పెట్టి ఇట్లా నేను ఎడమ చేత్తో పట్టుకోవడం చూసినా తిడతారు మా వారు, వీడియోలో చూసినా తిడతారు, అసలు ఇష్టపడరు. ప్లేట్ పక్కన పెట్టుకొని తింటా. నిజమేనండి, కొన్ని పెద్దవాళ్ళు చెప్పినవి మన మంచి చెప్తే చేయాలంతే. నో క్వశ్చన్స్ ఆస్క్. చాలా 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 టేస్టీగా ఉంది, సూపర్ ఉందండి. సో మనకి ప్రసాదాలకు కూడా ఈ గారెలు పనికొస్తాయి, కానీ అందులో ఉల్లిగడ్డ వేయకూడదు, ఉల్లిపాయ వేయకూడదు. పూరి మన ఇష్టం, పిల్లలకి ఇష్టమైనప్పుడు ఇట్లా పొంగి ఉండాలంటే ఇలాగే చేయండి, చాలు అయిపోయింది. ఉండనా మరి ఆరామ్సే కూర్చొని తిరిగ్గా తింటాను, బిగ్ బాస్ చూసుకుంటా. బాయ్, సీ యూ, థ్యాంక్ యూ.